రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి విపరీతంగా కొట్టినట్టు తెలుస్తోంది. ఇన్స్పెక్టర్పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇద్దరు కానిస్టేబుళ్లతో పాటు సీఐపై కూడా కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్లోనే బంధించి కొట్టాడంటూ బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, భవానీ మొట్టమొదటిసారిగా చిక్కరపల్లి పోలీస్ స్టేషన్ లో ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారితో పాటు ఇద్దరు కానిస్టేబుళ్ల పైన ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వరంగల్ ప్రాంతానికి చెందిన ఈ రాజు అనే ఒక వ్యక్తి వృత్తిరీత్యా అతను రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఇతను ఈసీఐఎల్ లోని ఈ రాధికా థియేటర్ దగ్గర చిరనివాసం ఏర్పడుతున్నారు. నిన్న ఉదయం ఏదైతే ఉదయం టిఫిన్ చేసి బయట నిలబడిన హోటల్ దగ్గర బయట నిలబడిన క్రమంలో ఈ చిక్కడపల్లి ప్రాంతంలో డిఐ గారిని విధులు నిర్వహించిన ఈ కేసరి ప్రసాద్ అనే ఇన్స్పెక్టర్, ఆ తర్వాత మరో ఇద్దరు కానిస్టేబుల్ పోలీసు వాహనంలో వచ్చి బలవంతంగా రాజుని వాహనంలో ఎక్కించుకొని నేరుగా చిక్కడపల్లికి తీసుకొచ్చారు. ఆ తర్వాత అతన్ని క్రైమ్ రూమ్ లో బంధించి అతని కాళ్ళతో కొట్టేసి అతన్ని తీవ్రంగా చితకబారడమే కాకుండా వైట్ బాండ్ పేపర్ల మీద సంతకాలు చేయాలని ఒత్తిడి తీసుకువచ్చారు. అయితే గతంలో ఆయన ఏదైతే చిక్కడపల్లి డిఏగా పనిచేస్తున్న క్రమంలో ఒక ల్యాండ్ వివాదాన్ని నేపథ్యంలో తన పైన ఆరోపణలు ఎదుర్కొన్నారు. అది వ్యవహారం సంబంధించి ఇది సివిల్ మ్యాటర్ కావడంతో తాము కోర్టులో ఈ విషయాన్ని చూసుకుంటామని చెప్పినా కూడా వినకుండా రాజుని ఈ డిఐ ప్రసాద్ తన మాట వినలేదు అని చెప్పేసి అన్న ఉద్దేశంతో ఇద్దరు కానిస్టేబుల్తో తీసుకొచ్చి తనని తీవ్రంగా కొట్టడమే కాకుండా ఈ బాండ్ పేపర్ల మీద సంతకాలు చేయాలని ఒత్తిడి చేశారని రాజు పోలీసుల అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపైన ఇటు ఇన్స్పెక్టర్ ప్రసాద్ తో పాటు మరో ఇద్దరు కానిస్టేబుల్ పైన క్రైమ్ నెంబర్ అంటే సెక్షన్ 390, 365, 342, 324, 392 రెడ్ విత్ 334 ఐపీసీ కింద ఉన్నతాధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం నిన్న పోలీసులు చాలా గోప్యంగా వివరించారు. ప్రసాద్ పైన బదిలీ వేటు కూడా పడింది. చిక్కడపల్లి నుంచి ప్రస్తుతం అతను కమాండ్ కంట్రోల్ లో ఉన్నతాధికారుల దగ్గర రిపోర్ట్ చేశారు. దీనిపైన జాగ్రత్తపరమైన చర్యలు కూడా తీసుకుంటామని ఉన్నతాధికారులు బాధితులు రాజు హామీ ఇవ్వడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.